ఏమిటో తెలిపే సాక్షి, క్రమమైన మార్గమేమిటో చూపే సాక్షి, ఉన్నతున్నట్టు చూపే సాక్షి, సత్య సాక్షి, ఉన్నతున్నట్టు చూపే సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి. మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడి నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు రక్షకుని నిమిత్తము కనిపెట్టుకుని ఉన్నాము. సమస్తమును తనకు లోబరుచుకొనిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును. మనము సిలువకు శత్రువులుగా ఉండకూడదు అని నేర్చుకున్నాం. పౌలు చెప్పిన విషయాన్ని మరలా ఏడుస్తూ చెప్తున్నాడు. కొందరు సిలువ వేయబడిన క్రీస్తును మేము ప్రకటించుచున్నాము అని బోర్డు పెడతారు. మరికొందరు పునరుత్థానుడైన క్రీస్తును మేము ప్రకటించుచున్నాము అని బోర్డు పెడతారు. ఏదైనా ఒకటే. నాకే అనుమానం వచ్చింది. యేసు ప్రభువుని జ్ఞాపకం చేసుకున్నప్పుడు సిలువలో వేలాడే ప్రభువుని జ్ఞాపకం చేసుకోవాలా, లేక పునరుత్థానుడై తిరిగి లేచి తండ్రి కుడిపార్శ్వమున ఉన్నట్టు జ్ఞాపకం చేసుకోవాలా అనే అనుమానం కలిగింది. రెండు జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన చనిపోకపోతే లేవలేడు కదా, లేవకపోతే తండ్రి దగ్గరికి వెళ్ళలేడు కదా. మనము చేయవలసిన పని ఏంటంటే, ఇతరులు సిలువకు శత్రువులు. 19వ వచనంలో వారి దేవుడు వాళ్ళ కడుపు, అంటే బ్రతికేదే తిండి కోసం, వస్తువుల కోసం, బట్టల కోసం, కులస్తుల కోసం, మనుషుల కోసం, పిల్లల కోసం, ఆస్తి కోసం, ఐశ్వర్యము కోసం. కడుపు అంటే కేవలం పొట్ట కాదు, భూ సంబంధమైన వాటి విషయమై వాళ్ళు బ్రతుకుతారు. వారు సిగ్గుపడవలసిన వాటి విషయమై వారు అతిశయపడతారు. లోకులు చేసే మరొక పొరపాటు ఏంటంటే, భూ సంబంధమైన వాటి అందే మనస్సు ఉంచుతారు. మనము దేవుని బిడ్డలం అయ్యాము గనుక వస్తురూపమైన దేనిని ప్రేమించకూడదు. ఇదిగో దీన్ని తప్ప. మనము తాకగలిగిన, స్పర్శించగలిగిన, ప్రేమించవలసిన వస్తువు ఒక్కటే. సిలువ కాదు, మందిరపు గోడలు కాదు, కానీ మనము తాకగలిగినది వాక్యము ఒక్కటి ఉన్నది. ఇది కూడా ఈ పేపర్సు, ఈ లెటర్సు, ఈ ప్రింటింగు, ఈ జిప్పు, ఈ కవరు, ఇది కాదు మనం ప్రేమించాల్సింది. ఇది హార్డ్వేర్ అంటారు, దాని లోపల ఉన్నది సాఫ్ట్వేర్ అంటారు. ఆయన మాటలను ప్రేమించాలి కానీ బైబిల్ని, పుస్తకాన్ని కాదు. ఇది మామూలు పేపర్ అంతే. మనము ప్రేమించాల్సింది ఆ పేపర్ మీద రాయబడిన దేవుని మాటలను మనం ప్రేమించాలి. ఏ వస్తువును ప్రేమించకూడదు. ఒకవేళ మనం ప్రేమించామా, దేవుడు మన దగ్గర నుంచి ఆ వస్తువును తీసివేసుకుంటాడు. సిలువకు శత్రువులుగా ఉండకూడదు. కడుపును అంటే వస్తువుల్ని, భూ సంబంధమైన వాటిని, దేనిని ప్రేమించకూడదు. మనము సిగ్గుపడవలసిన వాటి విషయమై అతిశయపడకూడదు. భూ సంబంధమైన వాటి యందు మనస్సు ఉంచకూడదు. కానీ ఏం చేయాలి? 17వ వచనంలో మనకు మాదిరి అయిన భక్తులను పోలి నడుచుకోవాలి. వీ షుడ్ పుట్ సంబడి, ఏ గాడ్లీ పర్సన్ యాజ్ ఎ రోల్ మోడల్ ఫర్ అస్ టు ఫాలో. మనము అనుకరించగలిగిన ఒక వ్యక్తిని మనము మోడల్గా తీసుకొని ఆ వ్యక్తి వలె ఉండడానికి మనం నిర్ణయము చేసుకోవాలి. మన కడుపు మన దేవుడు కాకూడదు. దేవుని రాజ్యము అంటే భోజనము, అన్నపానము కాదు, కానీ పరిశుద్ధాత్మయందలి ఆనందము, లోక సంబంధమైన ఆనందము కాదు. 20వ వచనంలో భూ సంబంధమైన వాటి మీద మనస్సు ఉంచకూడదు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే ఏం చేయాలి? పైనున్న వాటినే వెదకాలి.
మన పౌరస్థితి పరలోకమందు ఉన్నదని, అక్కడ నుండి మన ప్రభువు వస్తాడని మన రక్షకుని కొరకు కనిపెట్టుకోవాలి. ఆయన తన శక్తిని బట్టి మన దీన శరీరాన్ని తన మహిమగల శరీరమునకు సమరూపము గల దానిగా మారుస్తాడు అని మనం నిరీక్షణ పెట్టుకోవాలి. రక్షకుని కొరకు మనము కనిపెట్టుకోవాలి. ఈ లోక వ్యక్తుల కోసం కాదు, మంచి రోజుల కోసం కాదు, ఏదో సంపాదించాలనే ఉద్దేశముతో వస్తువుల కోసం కాదు, యేసుక్రీస్తు అనే రక్షకుడు మరలా రానై ఉన్నాడు అని ఆయన కోసం మనం ఆశతో ఎదురు చూడాలి. ఆయన సమస్తాన్ని తనకు లోబరుచుకొనజాలిన శక్తి గలవాడు. ప్రభు చెప్పాడు, ప్రాణము పెట్టుటకు దాన్ని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారము ఉన్నది. పరలోకమందును భూమి మీదను సర్వాధికారము నాకు ఇవ్వబడి ఉన్నది అని చెప్పాడు. సో సమస్తాన్ని తనకు లోబరుచుకొనజాలిన శక్తి గలవాడు మన ప్రభువు. అట్టి శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గల దానిగా మారుస్తాడు అని మనం విశ్వసించాలి. మన శరీరము ఎలాంటిదట? దీన శరీరము, కఠినమైన శరీరము, పగిలిపోయే శరీరము, ముసిలి అయిపోయే శరీరము, బలహీనమైపోయే శరీరము, పాపపు శరీరము. ఈ దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గల దానిగా, పునరుత్థాన శరీరము ఎలా ఉంటుందో అలాంటి శరీరమును దేహమును దేవుడు మనకు ఇస్తాడు అని మనం దాని కొరకు ఎదురు చూడాలి. కానీ 98% క్రైస్తవులు అనబడేవారు, అంటే క్రైస్తవులలోనే 98% క్రైస్తవులు లోక సంబంధమైన మేళ్ల కోసం, ఆరోగ్యం కోసం, వస్తువుల కోసం, అప్పులు తీరడం కోసం ప్రభుని విశ్వసిస్తున్నారే కానీ దేవుడు నా దీన శరీరాన్ని తన మహిమగల శరీరమునకు సమరూపము గల దానిగా మారుస్తాడు అని పైనున్న వాటి కోసమై ఎదురు చూడడం లేదు. అజ్ఞానులు, అవివేకులు తాత్కాలికమైన వాటిని వెతుకుతారు. జ్ఞానవంతులు స్థిరమైన వాటి కోసం ఎదురు చూస్తారు. మనము నిత్యత్వము ఎక్కడ ఉండనై ఉన్నామో అనే దానికోసం మనం ఇప్పుడు ప్రయత్నాలు చేయాలి. ఒక ఆయన తన కారు మీద ఒక వాక్యం రాసుకున్నాడు. ఏమనంటే, వేర్ వుడ్ యూ స్పెండ్ ఇటర్నిటీ అన్నాడు. అంటే నీవు నీ నిత్యత్వాన్ని ఎక్కడ గడపాలనుకుంటున్నావు? రెండు, ఒకటి పరలోకము, రెండవది నరకము. దేవుడు మనకిచ్చిన ఈ కొద్ది జీవితముతో నిత్యత్వము ఎక్కడ గడపాలా అనే దాని గురించి మనం ఇప్పుడు ఫౌండేషన్ వేసుకోవాలి. ఒక విద్యార్థి అన్నాడట, మాస్టారు నేను ఫెయిల్ అవ్వాలంటే ఏం చేయాలండి అన్నాడు. సో మీరే ఆ మాస్టర్ అయితే ఏం చెప్తారు? పాస్ అవ్వడానికి కష్టపడాలి కానీ క్రికెట్, సినిమాలు, ఫ్రెండ్స్, లవ్ అఫైర్స్ ఇవన్నీ కాదనుకోవాలి. పాస్ అవ్వాలంటే, ఫెయిల్ అవ్వాలంటే ఏం చేయక్కర్లేదు, నువ్వు ప్రస్తుతం ఎలా ఉన్నావో అలాగే ఉండు, ఫెయిల్ అయిపోతావు అన్నాడు. సో పైనుంచి కింద పడడానికి మనం వదిలేస్తే చాలు, నిచ్చెన దబ్బన పడిపోతాం, చాలా స్పీడ్గా పడిపోతాం. పైకి ఎక్కాలంటేనే చాలా కష్టంతో పట్టుకొని ఎక్కాలి. సో నరకములో పడడానికి మనం ఏం చేయక్కర్లేదు, ఇప్పుడు ఎలా ఉన్నామో అలా ఉంటే చాలు. పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఎంతో పాటుపడాలి. దయ్యానికి కాళ్ళు వెనక్కుంటాయని కథలు చెప్పేవారు. అసలు దయ్యానికి రూపం ఉండదు, దానికి ఇంక కాళ్ళే ఉంటాయి. అంటే వెనుకంజ వేసేవాడు సాతాను అనేది వాళ్ళ ఉద్దేశం. యేసు ప్రభు తాను ఎందుకు ఈ లోకానికి వచ్చాడో చాలా స్పష్టముగా మత్తయి సువార్త 16వ అధ్యాయంలో చెప్పాడు. చాలా బ్యూటిఫుల్ చాప్టర్ అది, నాకు చాలా ఇష్టం. ప్రభు చెప్తున్నాడు, మనుష్య కుమారుడు సిలువ వేయబడతాడు, అయితే తిరిగి 3వ దినాన్ని తాను లేపబడతాడు,
దుష్టుల చేతికి అప్పగింపబడతాడని ప్రభు మొదలుపెట్టాడంతే ఈ పేతురు ప్రభు చేపట్టుకొని ఆ సిలువ నీకు దూరమగుగాక అని అన్నాడు. వెంటనే ప్రభుకి కోపం వచ్చింది. సాతానా, నా వెనుకకు తొలగు, నీవు మనుష్యుల సంగతులనే ఆలోచిస్తున్నావు కానీ దేవుని సంగతులు ఆలోచించడం లేదు. గెట్ బిహైండ్ సాటన్ అని పేతుర్ని ప్రభు సాతాను అని సంబోధించాడు. ఎందుకన్నాడంటే సాతానులంటే ఎవరంటే ఈ లోకం కోసమే ఆలోచించే వాళ్ళు సాతానులు అంతే. సాతాను ఏమన్నాడు ప్రభు దగ్గరికి వచ్చి, ఈ రాళ్లను రొట్టెగా చేసుకో అని అన్నాడు. సాతాను ఏమన్నాడు, నాకు మ్రొక్కు, ఇదంతా నీకు ఇచ్చేస్తాను అని అన్నాడు. సాతాను ప్రజలను పైకి చూడకుండా కిందకే చూసేలా చేస్తాడు. తిండి ఎంతసేపు చక్కగా ఏ శ్రమ ఏ కష్టం లేకుండా హాయిగా సోఫిస్టికేటెడ్ లివింగ్ అంటారు, ఒట్రంగా అంటారు తెలుగులో, బాగా ఎలా ఉండగలనా అని ఆలోచిస్తారే కానీ ప్రభు కోసం శిలువ శ్రమలు ఎలా పడగలనా అని ఆలోచన ఉండదు. నీకు కూడా దయ్యంలాగా వెనక్కి ఉన్నాయనుకోండి కాళ్ళు, అంటే లోకం వైపు నడుస్తున్నావు అనుకోండి, పౌలు అన్నట్టు ముందున్న వాటి కోసం వేగిరి పడేది నీకు లేదనుకోండి, ఇక నువ్వు ఎక్కడికి వెళ్తావు? మళ్ళీ నువ్వేమంటున్నావు, నేను దేవుని బిడ్డనే, అయ్య బాబోయ్ బాప్తీసం తీసుకున్నాను, పాస్టర్ గారు నాకు బాగా తెలుసు, ప్రతి ఆదివారం మందిరానికి వెళ్తున్నాను. మన ప్రవర్తన ఏమో లోకానుసారంగా ఉంటుంది, మన మాటలేమో భక్తిగా అనిపిస్తున్నాయి. మనల్ని మనమే మోసం చేసుకోవడం. ఇంత బాధపడే మనకే పరలోకం వెళతానా అని భయం అన్నప్పుడు అసలు మందిరానికి రాకుండా, వాక్యం చదువుకోకుండా, ప్రార్థన చేసుకోకుండా, దేవుడు కానీ వాక్యము కానీ మందిరం కానీ సేవ కానీ ఏమి గుర్తు రాకుండా నేను బతికేది నా పొట్ట కోసమే, నా పొట్టే నా దేవుడు అని అనుకుంటే ఇక మనం పరలోకమే వెళ్తాం. ఒకటి, భూ సంబంధమైన వాటి మీద మనస్సు ఉంచకూడదు. రెండవది, పరలోకమందు మనము పౌరస్థితిని సంపాదించుకోవాలి. మూడవది, అక్కడ నుండి మన ప్రభువు వచ్చి మనల్ని అక్కడికి తీసుకుని వెళతాడని నిరీక్షణ ఉంచాలి. మన దృష్టి, ఎదురుచూపు, నిరీక్షణ వస్తువుల మీద మనుష్యుల మీద కాక పైనున్న వాటిని వెదకాలి. ఎప్పుడైతే మన దృష్టి వాటి మీద ఉంటుందో ఈ లోకంలో ఏం కావాలో అవన్నీ దేవుడు మనకు అడగకుండానే ఇస్తాడు. ఎప్పుడైతే మనం వాటిని వెదకకుండా భూ సంబంధమైన వాటిని వెతుకుతామో వీటిని పోగొట్టుకుంటాం, వాటిని పోగొట్టుకుంటాం. పరలోకం గురించి, రాబోయే ప్రభువు గురించి, పొందబోయే మహిమ గురించి మనము కలలు కనాలి, ఆశపడాలి. మన నిరీక్షణ అదే ఉండాలి. ఈ లోకంలో 2 దేశాలు ఉన్నాయి. మన దేశం వెనుకబడిన దేశం కాదు, అభివృద్ధి చెందుతున్న దేశం మనది. అమెరికా దేశము అభివృద్ధి చెందిన దేశము, మన దేశమేమో అభివృద్ధి చెందుతున్న దేశము. ఆఫ్రికా వంటి దేశం అయితే వెనుకబడిన దేశం, అన్డెవలప్డ్ కంట్రీ, డెవలపింగ్ కంట్రీ, డెవలప్డ్ కంట్రీ అని 3 దేశాలు ఉంటాయి. ఇప్పుడు ఆఫ్రికా దేశానికి ఎవరు వెళ్ళడానికి ఇష్టపడరు. మీరు కొన్ని ఫోటోలు చూస్తుంటారు, డొక్కలన్నీ కనిపిస్తూ చిన్న పిల్లవాడు అలా పడి ఉండి ఆహారం కోసం ఇలా చూడడం. మనకు బాగా దేవుడు అన్నీ ఇస్తున్నాడు, మనం రోజు రోజుకి అభివృద్ధి అవుతున్నాం. కానీ నల్లజాతి మనుషులు ప్రపంచంలో ఉన్నారు, వారు ఎన్నో అవస్థలు పడుతున్నారు. ఇప్పుడు నల్లజాతి దేశము, బీద దేశము, అక్కడ నుండి ఎవరైనా ధనిక దేశమైన అమెరికా వెళ్ళడానికి ఎంతో ఇష్టపడతారు. అమెరికా వెళ్ళిన వాళ్ళు మళ్ళా వెనక్కి రారు, అంటే రావడానికి ఇష్టపడరు. ఎందుకంటే ఆ దేశము చాలా ఫలవంతమైంది, సోఫిస్టికేటెడ్ కంట్రీ, చాలా గొప్పది. ఆ దేశానికి వెళ్ళడానికి మనుషులు ఇష్టపడతారు కానీ బీద దేశానికి,
రోగాలు ఉన్న దేశానికి కష్టాలు పడడానికి ఎవరు ఇష్టపడరు. సో మనం కూడా ఆఫ్రికా కంట్రీ లాంటి భూలోకము నుండి అమెరికా వంటి సంపన్న దేశమైన పరలోకానికి వెళ్ళడానికి మనము ఆశపడాలి. రక్షణ 3 భాగాలు. ఒకటి, జన్మకర్మ పాపము నుండి శిక్ష నుంచి రక్షణ పొందడం. రెండవది, ప్రతిదినము పాపముతో పోరాడి జయము పొందడం. మూడవది, ఈ పాప మనుగడ నుండి, పాప దేశము నుండి మనము శాంతము విడిచిపెట్టి పరలోకానికి చేరడం. సో మనము ప్రస్తుతము పాప శక్తితో దినదినము పోరాడుతూ ఉన్నాం, జయము పొందుతూ ఉన్నాం. సో రక్షణ ఎప్పుడు సంపూర్తి అవుద్దంటే మనము పరలోకానికి ఎత్తబడినప్పుడే. సో యేసుక్రీస్తు మనల్ని పరలోకానికి తీసుకుని వెళ్ళడానికి ఆయన రానై ఉన్నాడు. అదే క్రైస్తవుల నిరీక్షణ. క్రైస్తవ భక్తి అంతటి నిరీక్షణ మన రక్షకుడు తిరిగి రానై ఉన్నాడు. ఈ దీన శరీరమును యేసుక్రీస్తు పునరుత్థానం తర్వాత ఎలాంటి మహిమగల శరీరము దేహమును కలిగి ఉన్నాడో, ఆయన వంటి మరణము లేని, జబ్బులు రాని, ముడతలు పడని, జుట్టు ఇంకా పళ్ళు రాలిపోని, మరణమే లేని ఆ గొప్ప దేశమునకు దేవుడు నన్ను తీసుకుని వెళతాడు అనే నిరీక్షణ మనం పెట్టుకోవాలి. అంటే తెల్లవారు లేస్తే స్త్రీలు వంటగదిలో ఇంకా ఏమున్నాయా, పచ్చిమిరపకాయలు ఏమైనా మిగిలినాయా, ఉల్లిపాయలు కొనాలా, ఉన్నాయా, కూరగాయలు ఉన్నాయా లేవా అని ఆలోచిస్తారు. మగవాళ్ళైతే ఈరోజు ఏం చేయాలి, ఏమి సంపాదించాలి, ఏమి ఇంటికి తేవాలి అని మగవాళ్ళు ఆలోచిస్తారు. అది తప్పదు, భూలోకంలో ఉన్నాము గనుక. కానీ మన ఉద్దేశము ఇహలోకములో స్థిరపడాలని కాకూడదు. ఏవో వస్తువులు సంపాదించడం, డబ్బు సంపాదించడం, మనుషుల్ని సంపాదించుకోవడం కోసం కాదు మనం బ్రతికేది. మన రక్షకుని కోసం మనము ఎదురు చూడాలి. ఇంగ్లీష్లో 2 మాటలు ఉన్నాయి. ఏంటంటే ఈగర్నెస్ అండ్ లాంగింగ్. ఈగర్నెస్ అండ్ లాంగింగ్ అంటే మనము ఇటర్నల్ థింగ్స్ కోసం, పరసంబంధమైన వాటి కోసం ఎదురు చూడాలి, నిరీక్షణ కలిగి ఉండాలి. ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా ప్రశ్న వేశారనుకోండి, మీరు వేచి ఉండేది దేనికోసము, ఎవరి కోసము, వేటి కోసం అని అడిగారు అనుకోండి, మీరు ఏం చెప్తారు? ఏం చెప్పాలో తెలుసా? నా రక్షకుడు మళ్ళా తిరిగి నా కోసం రానై ఉన్నాడు. ఆయన నాతో ఏం చెప్పాడంటే, నేను మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. ఎందుకు? ఆయన ఉండే చోట మనల్ని ఉంచుకోవాలని, ఆ చోటికి మనల్ని తీసుకువెళ్ళడానికి ఆయన మరలా రానై ఉన్నాడు. దట్ ఈజ్ మై హోప్. హీ ఈజ్ మై హోప్. యేసుక్రీస్తే నా నిరీక్షణ అనే అవగాహనలోకి మనము రావాలి. క్రీస్తు కోసము, మహిమ శరీరము కోసము, పరలోకము కోసమై ఉండాలి మన ప్రార్థన, మన యొక్క ఎదురుచూపులన్నీ. మన శరీరం సాధారణంగా ఏం కోరుకుంటుంది? ఆకలి వేస్తే ఆహారం కోరుకుంటుంది, అలసిపోయినప్పుడు నిద్ర కోరుకుంటుంది, మన విషయాలు ఎవరితోనైనా షేర్ చేసుకోవడానికి తోడు కోరుకుంటుంది, తర్వాత దాహం వేసినప్పుడు మంచినీళ్ళు తాగాలని కోరుకుంటాం, మన సెల్ ఫోన్ పాడైపోయింది, మంచి సెల్ ఫోన్ కొనుక్కోవాలని కూడా అనుకుంటాం, కొన్ని మెటీరియల్స్, మంచి చెప్పులు కొనుక్కోవాలని, మంచి సెల్ ఫోన్ కలిగి ఉండాలని, మంచి గృహాన్ని నిర్మించుకోవాలని, భవిష్యత్తు కోసం ఈ లోకంలో ఏ లోటు లేకుండా ఒక ఇన్కమింగ్ జనరేషన్ ప్లాన్ ఒకటి మనం కలిగి ఉండాలని కోరుకుంటాం. అవన్నీ భూ సంబంధమైనవే, శరీర సంబంధమైనవే. కానీ క్రైస్తవులుగా మనం ఎదురు చూడాల్సింది ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని భూ సంబంధమైన వాటి కోసం కాకూడదు. కానీ ఆయన రాజ్యమును వెతకాలి. అది ప్రభు మనకు నేర్పించింది.
సో ప్రభు వస్తాడు, నేను ఆయన రాజ్యంలో ప్రవేశిస్తానని మనం ఎదురు చూడాలి. మనకు టికెట్ కన్ఫర్మ్ అయితేనే ట్రైన్ ఎప్పుడు వస్తుందా, నేను ఎప్పుడు హైదరాబాదుకి లేకపోతే పలానా దేశానికి వెళతాను అని మనం ఎదురు చూస్తాం. మనము ఈ లోకములో ఉంటూ పరలోక పౌరసత్వాన్ని మనం పొందాలి. అందుకని చూడండి 20వ వచనంలో ఏమంటున్నాడు, మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది అని. మనం స్థిర నివాసము ఎక్కడో తెలుసుకొని అక్కడ ఉండాలని ఆశపడాలి, కోరుకోవాలి. కొంతమంది అనుకున్నారు భూగోళము కొంతకాలానికి నాశనం అయిపోతుంది. వాళ్ళకు తెలుసు భూమి క్రింద ఉండే నీరు, ఆయిల్స్ అన్నీ అయిపోతున్నాయి. సోలార్ సిస్టమ్ కూడా పతనమైపోబోతుంది. భూమి ఆకాశములు లయమైపోవును అని బైబిల్లో కూడా ఉన్నది. ఇదే ఆఖరి యుగము. ఇక మనకి రాబోయే యుగము ఏమీ లేదు. కలియుగము, ఆఖరి యుగము, కృపాకాలము అని అటు క్రైస్తవేతరులు ఇటు క్రైస్తవులు కూడా విశ్వసిస్తున్నారు. సో అందరికీ గలిబిలిగా ఉంది. భూమి తలకిందులు అయిపోతే, భూకంపం వచ్చి భూమి నాశనం అయిపోతే మానవ మనుగడ వేరొక చోట మనం సిద్ధపరచుకుంటే మంచిది అని మార్స్ అనే ఒక గోళం మీద మానవ మనుగడకు ప్రయత్నాలు చేస్తున్నారు పిచ్చివాళ్ళు. దేవుడు అవకాశం ఇవ్వకుండా మానవుడు భూగోళము వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళలేడు. అక్కడ కూడా నీళ్లు ఉన్నట్టున్నాయి, అక్కడ కూడా మానవ మనుగడకు కావలసిన పరిస్థితులు ఉన్నట్టు ఉన్నాయి అని పరీక్షలు చేస్తున్నారు వెర్రివాళ్ళు. ఈ భూమే మానవులు ఉండడానికి దేవుడు నియమించిన గోళం. ఇది తప్ప ఇంకో గోళములో మానవ మనుగడ చేయడానికి అవకాశం లేదు. కానీ దేవుడు అనుమతించకుండా మానవుడు ఏ గోళములోకి వెళ్ళలేడు. వేరే గోళములో ఉన్న వాళ్ళు ఎవరు ఇక్కడికి రావడానికి అవకాశం లేదు. కానీ ఒక గోళం ఉంది, పరలోక మండలం. పరలోక మండలం అనేది ఒకటి ఉన్నది. అక్కడ మనం నిత్యత్వము గడపడానికి దేవుడు ప్లాన్ చేశాడు. మిమ్మల్ని ఊరించాలి. అక్కడ మనం ముసలివాళ్ళం అవ్వము, అక్కడ మనం అంగవైకల్యముతో ఉండం, అక్కడ నిత్యము యవనస్తుల్లా మనం కనిపిస్తాం. ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, సూర్యునితో పని లేదు, వంటగది ఉండదు, ఆకలి లేదు కనుక. మరణమే ఉండదు కాబట్టి సమాధుల దొడ్డలు అక్కడ ఉండవు. అసలు ఈ గోళములో మనుగడకిని పరలోకములో ఉన్న మనుగడకి చాలా వ్యత్యాసము ఉంది. అసలు పోలికే లేదు. ఇక్కడ మరణం ఉంది, అక్కడ మరణం లేదు. ఇక్కడ మనకు సగము రాత్రి సగము పగలు. అక్కడ ఎప్పుడు యేసు ప్రభువే నిత్యము ప్రకాశిస్తూ ఉంటాడు. వ్యాధి బాధలు లేని లోకము, పాపులు లేని లోకము, శ్రమలు హింసలు లేని లోకము. అక్కడ ఉండాలని మనల్ని ఉంచాలని ప్రభు కోరుతుంటే మనమేమో ఇక్కడే ఉండిపోవాలని ప్రార్థన చేసుకుంటాం. దేవా దేవా, ఏ నొప్పి రాకూడదు నాయనా, ఏ కష్టం కలగకూడదు నాయనా అని మనం దేవుని చిత్తానికి వ్యతిరేకముగా మనం ప్రార్థన చేస్తాం. కానీ బైబిల్ బాగా అర్థం చేసుకున్న వాళ్ళు ఇహలోకములో కాదు, పరలోకములో పౌరస్థితిని సంపాదించుకోవాలి. ఈ లోకములో అంటే మన దేశంలో ఆధార్ కార్డు లేని వారు ఎవరు ఉండరు. అందరికీ, మన పిల్లలతో సహా అందరికీ ఆధార్ కార్డులు సంపాదించుకున్నాం. కానీ పరలోకం వెళ్ళడానికి నీవు టికెట్ సంపాదించావా? ఆలోచించండి. పరలోకములో నీ గ్రీన్ కార్డు ఉన్నదా? ఒక ఆమె నాకు లండన్ నుండి ఫోన్ చేసి అంటుంది, బ్రదర్, నేను లండన్ వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే లండన్ దేశములో గ్రీన్ కార్డు రావాలంటే, అంటే ఆ దేశపు పౌరసత్వము కావాలి అంటే ఆ దేశవాసిని వివాహం చేసుకోవాలి.
నిజంగా పెళ్ళి కాదండి ఇది, ఊరకే ఆ గ్రీన్ కార్డ్ వచ్చే వరకు సర్టిఫికెట్లో మాత్రమే పెళ్ళైనట్టు, కానీ మా బతుకులు మేము బతుకుతాం. కాంట్రాక్ట్ మ్యారేజ్ అన్నమాట. నేను అనుకున్నానప్పుడు లండన్లోనూ అమెరికాలోనూ పౌరసత్వం కోసం వాళ్ళు ఎంతకైనా తెగించారు. అవసరమైతే ఒక అపరిచితుణ్ణి పెళ్లి చేసుకోవడానికి కూడా వాళ్ళు తెగించారు. ఏ దేశము వాళ్ళైనా 5 కోట్లు మాకిస్తే మా అమెరికా పౌరసత్వాన్ని మీకు ఇస్తాం అని అన్నారు. చాలామంది అలా కొనుక్కున్నారు. ఆ మధ్యకాలంలో ఒక 2-3 సంవత్సరాల క్రితం ఓపెన్ డిక్లరేషన్ అనౌన్స్మెంట్ చేశాడు. అమెరికా పౌరసత్వము 5 కోట్లట. వాళ్ళు అన్నారు 5 కోట్లు మా దగ్గర దాచండి, మళ్ళా మీకు ఇస్తాం, కానీ ఒక 5-10 సంవత్సరాలు ఆ 5 కోట్లు మా దగ్గరే ఉంచితే అప్పుడు మీకు పౌరసత్వాన్ని ఇస్తాం. ఎందుకు అమెరికా పౌరసత్వం అంత విలువైంది అంటే, అమెరికా పౌరసత్వం కలిగిన వ్యక్తులు ప్రపంచంలో ఏ మూల ఉన్నా కూడా వాళ్ళ బాధ్యత అంతా అమెరికా ప్రభుత్వానిదే. వాళ్ళు ఎవరన్నా అరెస్ట్ చేసినా, వాళ్ళని ఎవరైనా కిడ్నాప్ చేసినా, వాళ్ళకేమైనా బాధ వచ్చినా అంతా ఆ ప్రభుత్వమే భరిస్తుంది. ఆపరేషన్ చేయాలన్నా, అనారోగ్యం వచ్చినా, హాస్పిటల్ ఖర్చు కానీ, కోర్టు ఖర్చు కానీ అంతా ఆ పౌరసత్వం ఉన్న వాళ్ళకి అంత గొప్ప ఘనత అన్నమాట. పనికి మాలిన ఈ భూలోకపు రాజ్యాలకే అంత విలువ ఉన్నప్పుడు పరలోక రాజ్యానికి వెళ్ళడానికి అది ఉచితముగా దేవుడు ఆ టికెట్ ఇస్తానని అడుగుతున్నాడు. క్రైస్తవులుగా మారడమే పైన దానికోసం చూడటానికి. దేవుడు ఈ సృష్టిలో ఒక మంచి అద్భుతాన్ని పెట్టాడు. ఏంటి అద్భుతం అంటే, గొంగళి పురుగు సమాధి చేసుకొని, తనను తాను సమాధి చేసుకొని, అంటే మట్టిలో కప్పడి గూడు కట్టుకొని 21 దినాలు ఆ మట్టిలోనే ఉండి తర్వాత రంధ్రం చేసుకొని పురుగుగా ఉన్న ఆ గొంగళి సీతాకోక చిలుక వలె ఎగురుకుంటూ పైకి ఎగురుతుంది. ఎంత గొప్ప ఆశ్చర్యకరమైన విషయమో చూడండి. అది మనకు తెలుసు. మన ఇళ్ళ గోడలకే అక్కడక్కడ అది మట్టితో గూళ్ళు కట్టుకుంటూ ఉంటుంది. పురుగు చిలుక అయిపోయింది. అసహ్యమైన పురుగు, హాని చేసే పురుగు, నేలను ప్రాకే పురుగు ఇప్పుడు మొత్తము దాని మనుగడ, దాని ఆకారము, దాని యొక్క తిండి, ఇంతకుముందు మట్టి తినేది ఇప్పుడు తేనె తింటుంది. ఇంతకుముందు నేలను ప్రాకేది ఇప్పుడు ఆకాశంలో ఎగురుతుంది. ఇంతకుముందు చూడటానికి వికృతంగా ఉండేది ఇప్పుడు ఎంత అందముగా ఉన్నది, రంగురంగులతో. మన బట్టలు కూడా అంత రంగు ఉండవు, అంత చూడటానికి ముచ్చటగా ఉంటుంది. అలా మనము చేయబడాలి అనేదే ప్రభు యొక్క ఉద్దేశం. కానీ గొంగళ పురుగులా మనం ఉండము. అంటే అర్థం, గొంగళ పురుగు కోరినట్లు రూపాంతరము చేయబడాలనే ఆశ మనకు ఉండదు. ఎంతసేపు దేవా గొంగళ పురుగులానే ఉండేలా చేయండి నాయన, నేను మట్టే తింటాను నాయన, అందరి మీదకి ఎక్కి దురదలు కలిగిస్తాను తండ్రి, ప్లీజ్ నాయన ఇక్కడే ఉంచే నాయన, ఈ పురుగులానే ఉంటాను తండ్రి, నాయన నీకేసం ఏమైనా చేస్తాను తండ్రి అంటావు. దేవుడు అనుకుంటాడు, అయ్యో పిచ్చిదానా, పిచ్చివాడా, నీ గురించి నేను కలిగి ఉన్న తలంపులు, ఏర్పాట్లు, సంకల్పము ఎంత గొప్పదో. మీ తలంపులు నా తలంపులు వంటివి కావు. దేవుని ఉద్దేశము, సంకల్పమునకును మనం చేసుకున్న ప్రార్థన, మన తాపత్రయమునకు ఎంత వ్యత్యాసం ఉన్నదో చూడండి. శాశ్వతమైన దానికోసం సిద్ధపడమని దేవుడు చెప్తుంటే మనం తాత్కాలికమైన దానికోసమే వాపోతూ ఉంటాం. అయ్యో ఇంకా ఇల్లు కట్టుకోలేదే. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1 నుండి 10 వరకు చూస్తే, మొదటి వచనం, మన గుడారమైన ఈ నివాసం ఏమైపోతుంది తెలుసు మీకు కదా. మనం ముసలివాళ్ళం అవుతున్నాం అనే విషయం తెలుసా తెలీదా? మన గుడారమైన ఈ నివాసము అంటే ఈ శరీరము ఒక గుడారం అనుకోవాలి, బిల్డింగ్ అనుకోకూడదు. గుడారానికి గాలి దుమ్ము వస్తే ఏమవుద్ది? ఎగిరిపోద్ది. గుడారము, టెంట్ ఏమైపోద్ది? ఎగిరిపోద్ది.
సో ఈ గుడారమైన నివాసము కొంతకాలానికి ఏమవుద్ది? శిథిలం అయిపోతుంది. కానీ దేవుని చేత కట్టబడిన నిత్యమైన నివాసము మనకు పరలోకములో ఉన్నదని అనుకోవాలి. అంటే శిథిలమైపోయే గుడారము కొరకు మనము ఆశ పెట్టుకోకూడదు. కానీ చేతి పని కాక దేవుని చేత కట్టబడిన నిత్యమైన నివాసము ఎక్కడుంది? మనకి ప్రభు వాగ్దానం చేశాడు. దానికోసం మనం ఎదురు చూడాలి. ప్రభువా ఇంకా రాలేదా అని అనుకోవాలి. మన ప్రార్థనలు భూలోకములో స్థిరపడిపోవాలని ఉండకూడదు. ఈ అవయవాల సహాయంతో నిత్యమైన దాన్ని మనం స్వతంత్రించుకోవాలి, సంపాదించాలి. 4వ వచనంలో చూడండి, ఈ గుడారములో భారము మూలుగు, ఇది మర్చ్యమైంది. ఏముంటుందట ఈ గుడారములో? భారం అంటే ఏంటి? 100 కిలోల మూట మోసేవాడి ముఖం ఎలా ఉంటుంది? ప్రయాసపడి భారము మోసుకునుచున్న సమస్త జనులారా. నిజంగా మన నెత్తి మీద 50 కిలోల బ్యాగ్ ఏమీ లేదు, కానీ 50 కిలోల మూట అయినా మోయగలం. కానీ ఈ సమస్యలు, ఈ భవిష్యత్తు గూర్చిన చింత, మనుషులు మన మీద పలికే కత్తిపోటు వంటి మాటలు, ఈ మనస్సులో ఉన్న భారము, ఇది మోయడం చాలా కష్టం. శరీరమునుకున్న కష్టాలు తట్టుకోవచ్చు, కానీ హృదయములో ఉన్న వేదన అది తట్టుకోవడం చాలా కష్టం. సంతోషంగా ఉన్న వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? భవిష్యత్తు గురించి చింత లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అనారోగ్య సమస్య లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఏ బాధ లేకుండా, పీడింపబడకుండా హాయిగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఎవ్వరూ లేరు. ఈ లోకంలో ఎవరు? పిల్లలకుండే సమస్యలు పిల్లలకున్నాయి, యవనస్తులకుండే సమస్యలు యవనస్తులకున్నాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు యొక్క ఉద్యోగం చాలా కత్తి మీద స్వాము లాంటిది. ఎందుకంటే యాంటీ కరప్షన్ ఏసీబీ వాళ్ళు వస్తే మాత్రం వాళ్ళ జీవితాలు అయిపోతాయి. ఎంత ఆఫీసర్ అయినా లంచము తీసుకున్నట్టుగా లేకపోతే అక్రమాలు జరిగినట్టుగా తెలిస్తే చాలా ప్రమాదం. ఒక గవర్నమెంట్ ఆఫీసులో స్టోర్ కీపర్ ఒక ఆయన ఉండేవాడు. చాలా విలువైన ప్రభుత్వ సొత్తు ఆ స్టోర్లో పెట్టారు. కానీ తనకు ముందున్న అతను విలువైన వస్తువును ఆ స్టోర్లోంచి దొంగిలించాడు. చాలా విలువైన వస్తువు. ఇతను మామూలుగా సంతకం తీసుకొని డ్యూటీలో జాయిన్ అయ్యాడు. తను రిలీవ్ అయ్యే టైంలో ఆ వస్తువు అక్కడ లేదని తెలిసింది. నీ సమయంలోనే పోయింది కనుక నిన్ను మేము డిస్మిస్ చేస్తున్నాము. కోర్టులో ఇది తేలే వరకు నీ ఉద్యోగం పోయింది, నీకు పేమెంట్స్ రావు అన్నారు. అందరికీ ఉన్నాయి సమస్యలు. ఇక వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి లేదనుకుంటున్నారా? వాళ్ళ దుఃఖం ఇంత అంత కాదు. సో బైబిల్ చెప్తుంది, ఈ గుడారములో భారము మూలుగు ఇవన్నీ మామూలే, మర్చ్యమైంది. 4వ వచనంలో ఆ నివాసము మనము సిద్ధపడాలి. దేవుడు క్రీస్తు పరిశుద్ధాత్మ సహాయముతో మనము దాని కొరకు ఏం చేయాలి? సిద్ధపడాలని చెప్తున్నాడు. మరి మీరు సిద్ధపడ్డారా? 7వ వచనంలో ఈ దేహము ప్రభువుకు దూరముగా ఉన్నాము ఈ దేహములో ఉన్నంతకాలము. 8వ వచనంలో ఈ దేహము విడిచి ప్రభునొద్ద ఉండుటకు, ప్రభునొద్ద నివసించుటకు ఇష్టపడాలట. ఎవరైనా అలా ఇష్టపడతారా? ఎవరైనా ఎప్పుడైనా అలా ప్రార్థన చేస్తారా? నెవర్. ఈ లోకములోనే స్థిరకాలం ఎక్కువగా ఉండిపోవాలనే ప్రార్థనే కానీ బైబిల్లో దేవుడు చెప్పినట్లు మనము అక్కడకు వెళ్ళాలని, ప్రస్తుతము ప్రభువుకు దూరముగా ఉన్నామని ఎవరు ఫీల్ అవ్వరు. 8వ వచనం ప్రకారము దేహాన్ని విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడాలి. కానీ ఇష్టపడాలి. 9వ వచనంలో దేహము అందు ఉండుట, దేహమును విడిచుట. అక్కడికి వెళ్ళాలంటే ఆయనకు మనం ఇష్టులై ఉండాలి. మనకి ఇష్టులనే కదా మనం ఇంట్లోకి రానిస్తాం. అలాగే దేవునికి ఎవరు ఇష్టలుగా ఉంటారో వారినే దేవుడు ఆయన రాజ్యంలోనికి
రాణిస్తాడు. అమెరికా వెళ్ళాలంటే టూరిస్ట్ అయినా అయి ఉండాలి, లేకపోతే అక్కడి వాళ్ళు మనకు ఎష్యూరెన్స్ ఇవ్వాలి. ఇదిగో పలానా వ్యక్తిని నేనే ఆహ్వానిస్తున్నాను, ఆ వ్యక్తి అమెరికాలో ఉన్నంతకాలము వారి బాధ్యత మాదే, వారు ఏమైనా తప్పు చేసినా మాదే బాధ్యత, వారి పడక, వారి తిండి, వారి అవసరాలన్నీ మేమే తీరుస్తాము, ఇది మా భరోసా, ఇది మా అకౌంట్, మా ఇంత ధనవంతులు అని అమెరికా పౌరుడు భారతదేశంలో ఉన్న వ్యక్తికి భరోసా లెటర్ ఇస్తే కానీ ఆ అమెరికన్ ఎంబసీలో హైదరాబాదులో మనల్ని వెళ్ళమనే పర్మిషన్, మనకు వీసా ఇవ్వరు. మరి పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే కూడా యేసు ప్రభు మనకు భరోసా ఇవ్వాలి, వీసా ఇవ్వాలి. ఆయనకు మనం ఇష్టలుగా ఉంటేనే ఆయన రాజ్యానికి దేవుడు మనలను రాణిస్తాడు. ఈ లోక జీవితం మంచిది కాదు, అనారోగ్యాలతో ఉన్నది. క్యాన్సర్ వచ్చిన వాళ్ళ జీవితం చాలా బాధ. అది ఒక్కటే కాదు, ఈ లోకములో అనేక రకాల వ్యాధులతో మనుషులు ఎన్నో అవస్థలు పడుతూ ఉన్నారు, మూలుగుతూ ఉన్నారు. ఇక్కడ ఉంటూ మనం దేవునికి ఇష్టలుగా బ్రతకాలి. అదే సర్టిఫికేట్, అదే వీసా స్టాంపింగ్. మరి మిమ్మల్ని చూస్తే దేవుడు ఉమ్మి వేస్తాడా, లేక ఈమె నా ప్రియ కుమార్తె, ఈమె యందు నేను ఆనందించుచున్నానని చెప్తాడా? ఆలోచించిన ఇప్పుడే ప్రస్తుతము మనం ఉన్న విధానము బట్టి మనము దేవునికి ప్రియులుగా ఉండగలుగుతున్నామా లేదా? సో మనము మోకరించి మనకున్న డబ్బు దేవునికి ఇచ్చి ఆయన సేవలో తోడ్పడి మన శరీరమును సజీవ యాగముగా ఆయనకు సమర్పించుకొని కష్టపడి పనిచేస్తూ లోకమును దాని ఆశలను కోరుకోకుండా మనము ఉండగలిగితేనే దేవునికి ఇష్టలు అవుతాం. ఏ దాసుడు ఇద్దరు యజమానులను సేవింపలేడు. అయితే లోకాన్ని, మనుషుల్ని సేవించాలి, లేకపోతే దేవుణ్ణి సేవించాలి. దేవుణ్ణి సేవించేవాడు లోకానికి చెడు అవుతాడు, లోకాన్ని ప్రేమించి సేవించేవాడు దేవునికి చెడు అవుతాడు. సో రెండు పడవల మీద మనం నడవలేము. సో బ్రతికి మనం సాధించగలిగింది టికెట్, దేవునికి మనం ఇష్టలుగా ఉండాలి. 10వ వచనంలో దేహముతో జరిగించిన మంచి క్రియలు కానీ చెడ్డ క్రియలు కానీ ప్రతివాడు ఫలము పొందుటకు ఆయన ముందు నిలబడాలి. ఒకరోజు మనం అందరం తప్పక దేవుని ముందు నిలబడాలి అని అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 49 నుండి 58 వరకు. 49లో ఏముందో చూడండి. ఈ లోక తండ్రి పోలిక మనం ధరించాము, అయితే క్రొత్త జన్మలో మనం పరలోక సంబంధి పోలిక ధరించాలి. ప్రస్తుతము ఎవరి విత్తనముతో మనం పుట్టాము? ఈ లోక సంబంధి అంటే ఆదాము, లేక మన తండ్రి విత్తనముతో మనము జన్మించాము. అయితే చేయవలసిన పని ఏంటంటే పరలోక సంబంధి పోలికను మనం ధరిస్తాం. ఎవరు చెప్పండి పరలోక సంబంధి? ప్రభు. ఆయన ఈ లోక సంబంధి కాడు, ఆయన నజరేతువాడు కాడు, ఆయన పరలోకము నుండి వచ్చినవాడు. ఇంకా ఏం చేయాలి చూడండి 50వ వచనంలో, ఈ రక్తమాంసములతో మనం పరలోకము చేరలేము, ఎందుకంటే క్షయత అక్షయతను స్వతంత్రించుకోలేదు. శరీరముతో మనం పరలోకము వెళ్ళలేము, ఆత్మ మాత్రమే వెళుతుంది. రక్తమాంసాలతో మనం పరలోకం చేరలేము. 51, 52లో ఇది ఒక మర్మము. ఏంటట మర్మము? మనమందరము రెప్పపాటున నిమిషములో మార్పు పొందుదము, అక్షయులుగా లేపబడతాము, మనము మార్పు పొందుదము. చాలా చక్కని మాటలు ఇవన్నీ. అసలు క్రైస్తవ నిరీక్షణే దీనికోసం. రోగాలు పోగొట్టుకోవడానికి, పొలాలు కొనుక్కోవడానికి, లేకపోతే లోక సంబంధమైన అభివృద్ధి కోసం, అప్పులు తీరడానికి, దానికోసం కాదు మనం ప్రభువుని నమ్ముకోవలసింది. మనము మార్పు పొందుదుము. ఎంత మంచి మాట! అక్షయులుగా
ప్రస్తుతం ఉన్న ఈ శరీరము క్షయమైపోయేది, కానీ మనము క్షయము కాని వారముగా లేపబడతాము, మనము మార్పు పొందుదుము. 53లో క్షయమైన ఈ శరీరము ఏమి ధరించుకుంటుంది? అక్షయతను. మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకోవాల్సి ఉంది. 57లో క్రీస్తు మూలముగా దేవుడు మనకు జయము అనుగ్రహిస్తాడు. అందుకని 58లో ఈ ప్రయాసము వ్యర్థము కాదు అని మనం ఎప్పటికీ ఆసక్తులై ఉండాలి. దేని కొరకు ఆసక్తి? ఆస్తి సంపాదించుకోవడానిక? ఆరోగ్యం సంపాదించుకోవడానిక? ఎప్పటికైనా మనం చనిపోవాలి కదా. మనం సంపాదించింది ఏది మనకు కూడా రాదు కదా. మనము జీవము సంపాదించుకోవడానికి మనము ఆశ కలిగి ఉండాలి. ఈ శరీరం కోసం కాదు. మనం వంగిపోతాం కదా. యవనస్తులు ఇలా ఉంటారు, నడవయస్కులు ఇలా ఉంటారు, వృద్ధాప్యంలో ఇలా అయిపోతారు. చర్మం ముడతలు పడుతుంది, ముసిలి అవుతాం. కానీ పరలోకములో మాత్రం ముసిలయ్యే అవకాశాలు లేవు. ఎప్పుడు మనం యవనస్తులుగానే ఉంటాము. కనుక మనము ఆ రాజ్యం కోసం సిద్ధపడాలి. అక్కడ నుండి ప్రభు వచ్చి నన్ను అక్కడికి తీసుకుని వెళ్తాడు అని రోజు ఎదురు చూడాలి. మీకు ఆశ ఉందా? మనం అక్కడికి వెళితే ఏంటి మేలు తెలుసా? చనిపోయిన మన ప్రియుల్ని కలుసుకుంటాం కదా. వి మిస్ దెమ్, వాళ్ళు లేరు, మన ప్రియుల్ని కలుసుకుంటాం. రెండవది, మన పేర్లు అక్కడ లిస్టులో ఉన్నాయి. దయ్యములు మీకు లోబడుచున్నామని సంతోషము కంటే మీ పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నదని ఎక్కువ సంతోషించండి. తర్వాత మన రాజు అక్కడ ఉన్నాడు. ఎవరు? మన ప్రభువుని మనం చూస్తాం. తర్వాత మన పౌరస్థితి ఎక్కడ ఉన్నది? వీ బిలాంగ్ టు హెవెన్. అమెరికా నుండి ఇండియా వచ్చిన వాళ్ళు మళ్ళీ ఎప్పుడు వెళ్ళిపోవాలా అని చూస్తారు. వాళ్ళు చాలా గొప్పగా ఫీల్ అవుతారు. మన దేశస్తుల్ని అడుక్కునే వాళ్ళలాగా, దొంగల్లాగా, హాని చేసేవారిలాగా చూస్తున్నారు వాళ్ళు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మనమే హీరోలు. మన పౌరస్థితి ఎక్కడున్నది? దేవుడు మనకు బహుమానాలను ప్రతిఫలాలు అక్కడ మనకు ఇస్తాడు. బహళా నమ్మకమైన మంచి దాసురాలా దాసుదా అంటాడు. అక్కడ నిత్య నివాసం మనకున్నది. మనకు ఇల్లు కట్టి పెట్టాడు దేవుడు. పౌలు ఈ విషయాలు ఎందుకు చెప్తున్నాడంటే, రోమా పౌరసత్వం ఉన్న వాళ్ళకి మరణశిక్ష లేదట. అంటే పౌలును చంపండి అని చెప్పగలిగే అధికారము మిగతా దేశాలకు లేదు. ఎందుకంటే పౌలు రోమీయుడు. అందుకని అన్నాడు, నన్ను చంపగలిగిన ఆ అధికారం మీకు లేదని చెప్పి పౌలును వదిలేశారు. బాబు, నువ్వు రోమీయుడువా? రోమా పౌరసత్వం కలిగిన వాడువా? అయితే నిన్ను మేమేమి చేయకూడదు అని విడిచిపెట్టారు పౌలుని. కనుక మనం పరలోక పౌరసత్వం మనం సంపాదించుకుంటే ఇక్కడ ఉండగానే సాతాను మనలను ఏమీ చేయలేడు. సో మన బాధ్యత ప్రభుదే. మనకున్న ఆధార్ కార్డు వల్ల ఎన్ని లాభాలో దానికంటే ఎక్కువ లాభాలు పరలోక పౌరసత్వాన్ని మనము సంపాదించుకోవాలి. ఈ లోకములో మనము పరదేశులము, ప్రయాణికులము అని అనుకోవాలి. అప్పుడే మనం పైకి చూడగలుగుతాం. ఆయన రాజ్యంలో మనకు ప్రవేశం కలుగుద్ది. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. పరలోకమందున్న మా గొప్ప దేవా, సర్వశక్తిమంతుడా, మేమంటే ఎందుకునైనా మీకు అంత ప్రేమ? లోకములో 100 మందిలో బహు కొద్ది మంది మేము మమ్మల్ని ప్రేమించి నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా రక్షించుకొని పరలోక రాజ్యమును గురించిన వాగ్దానము మాకు చేసినందుకు స్తోత్రాలు. ఈ లోకములో మేము మూలుగుతాము. ఎన్నో వ్యసనాలు, ఎన్నో భారాలతో, సమస్యలతో, అనారోగ్యాలతో, చింతతో, విచారముతో భారము మోసుకుంటూ ఉంటాము నాయన. అలాంటి మాకు ఇశ్రాయేలీల ప్రయాణము 40 సంవత్సరాల తర్వాత ఫలభరితమైన కనానులో వారిని ప్రవేశపెట్టినట్లు ఈ లోక శ్రమల జీవితం అనంతరము నీ రాజ్యములో మమ్మల్ని ప్రవేశపెట్టుకుంటానని మాకు వాగ్దానం చేసినందుకు స్తోత్రాలు. ఈ గొప్ప నిరీక్షణ మాకు కలిగించినందుకు మీకు స్తోత్రాలు నాయన. మేము భూసంబంధమైన వాటిని వెదక్క నైనా
పరలోక పౌరసత్వాన్ని సంపాదించుకొని నీ కుమారుడైన యేసుక్రీస్తు ఎప్పుడు వస్తాడా అని మేము ఈ పనికి మాలిన దీన శరీరమును నైనా మహిమగల శరీరముగా మార్పు పొంది కనురెప్ప పాటులో నీ రాజ్యములో ప్రవేశించి తరతరాలు యుగయుగాలు అక్కడ నివసించే కృపను మాకు వాగ్దానం చేసినందుకు స్తోత్రాలు. మేము దానికోసం ఎదురు చూడటానికి మాకు నిరీక్షణ ఇవ్వండి. లోకమును కానీ లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపక నైనా పరసంబంధమైన వాటిని ప్రేమించి వాటి కోసం ఎదురు చూచే నిరీక్షణ మా హృదయాల్లో కలిగించండి. నీ రాజ్యమును ఎవరు వెతుకుతారో అప్పుడు భూలోకములో కావలసినవన్నీ ఇస్తానని చెప్పారు. అలాంటి వాగ్దానము మా జీవితంలో మీరే నెరవేర్చవలసిందని, వినిన వాక్యాన్ని మా హృదయంలో ఫలింపచేయవలసిందని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సత్యసాక్షి టీవీ కార్యక్రమంలోని ఉపదేశాలు మీరు వింటున్నారు కదా, వాటిని అర్థం చేసుకుంటున్నారా లేక అపార్థం చేసుకుంటున్నారా? ఈ కార్యక్రమాల్లోని ఉపదేశాలు ఎవరినో ఉద్దేశించి చెప్పినవి కావు, లేక తప్పు బోధకులను మార్చుటకు తలపెట్టినవి కావు. సామాన్య ప్రజలకు ప్రభువు భక్తిని, యథార్థమైన క్రైస్తవ జీవితాన్ని నేర్పించి అబద్ధ బోధకుల ఉచ్చు నుండి వారిని తప్పించే ప్రయత్నమే. ఈ కార్యక్రమంలో మీరు వినే సత్యాలకు మీరు సమ్మతిస్తే నాతో చేతులు కలపొచ్చు. రండి, సత్యసాక్షులుగా రోషంగా జీవించి పడిపోయిన క్రైస్తవ సమాజాన్ని పునర్నిర్మిద్దాం. మీకు తల ఎత్తే ప్రశ్నలు లేక ఈ విషయమై మీకున్న అభిప్రాయాలు నేరుగా నాతో పంచుకోవచ్చు. నాకు ఫోన్ చేయండి, మీకు వచ్చే ప్రశ్నలకు నేను సమాధానం చెప్తాను. నా ఫోన్ నెంబర్ 9440111250. మరొకసారి చెప్తాను, 9440111250. ఈ నెంబర్కి ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు. అనారోగ్యాల గురించి, ఆర్థిక ఇబ్బందుల గురించి, మరేవో సమస్యల గురించి కాక క్రైస్తవ సిద్ధాంతాలు, తప్పు బోధలను గురించి నాకు ఫోన్ చేయండి. మీతో తప్పక నేను సమయం తీసుకొని ఆ విషయమై చర్చించి సత్యమును గురించి మంచి అవగాహన నేను మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ఇవేవో క్రొత్త విషయాలు కాదు. బైబిల్ తెరిచి చూడండి, పలానా అధ్యాయములో పలానా వచనములో దేవుడు ఏం చెప్తున్నాడో చూడండి అని మీకు చూపించే ప్రయత్నమే కానీ క్రొత్త బోధ లేక ఎవరినో విమర్శించే పని కాదు సుమా. సత్యాన్ని మీకు తేటపరిచే పనే సత్యసాక్షిగా నేను మీకు అందిస్తున్నాను. మీరు కూడా నా వలె సత్యము గూర్చిన రోషము కలిగిన వారా అయితే నాతో చేతులు కలపొచ్చు. మనందరము సత్యసాక్షులుగా ఈ లోకంలో నిలబడి తప్పు బోధలకు, తప్పు బోధకులకు ఒక సింహ స్వప్నముగా నిలబడి ప్రజలను లేక క్రైస్తవ సమాజాన్ని సరి అయిన మార్గంలో నడిపిద్దాం. ప్రతిరోజు గంట సేపు ప్రసారమయ్యే ఈ వినూత్నమైన కార్యక్రమాల గురించి మీ స్నేహితులకు, మీ బంధువులకు చెప్పండి. సత్య అసత్యాల గురించి చర్చించండి. సత్యం కోసం నిర్భయంగా ముందుకు రండి. చేతులు కలపండి. క్రొత్త సమాజాన్ని నిర్మిద్దాం. ప్రజలను తప్పు బోధల నుండి, తప్పు మార్గాల నుండి, వేషధారణ నుండి, నామకార్థ భక్తి నుండి తప్పించి రక్షణ, మారు మనసు, పరిశుద్ధ జీవితంలోనికి నడిపిద్దాం. సత్యసాక్షి. అరణ్యయాత్రలో సాగిపోదు, నా ప్రభువు నాతో నుండు. అరణ్యయాత్రలో సాగిపోదు, నా ప్రభువు నాతో నుండు. ఆయనే రక్షణ తోడు నీడా,
దినదినము నన్ను కృపతో నింపు, ఆయనే రక్షణ తోడు నీడా. దినదినము నన్ను కృపతో నింపు, చేరుదు నేను కానానుకు, చిరకాలమచ్చటనుందు. చేరుదు నేను కానానుకు, చిరకాలమచ్చటనుందు. అరణ్య యాత్రలో సాగిపోదు, నా ప్రభువు నాతో నుండు. ఐగుప్తును విడచి పయనింతును, పాప బంధాలను తెంచి రక్షణ నొంది. ఐగుప్తును విడచి పయనింతును, పాప బంధాలను తెంచి రక్షణ నొంది. సైతాను శరీరాలోకముతో నేను పోరాడి జయముంది శక్తితో నిలుపు. సైతాను శరీరాలోకముతో నేను పోరాడి జయముంది శక్తితో నిలుపు. అరణ్య యాత్రలో సాగిపోదు, నా ప్రభువు నాతో నుండు. అరణ్య యాత్రలో సాగిపోదు, నా ప్రభువు నాతో నుండు. అడ్డొచ్చిన ఎర్ర సంద్రామును నీల బాప్తిస్మము ద్వారా అధిగమింతు. అడ్డొచ్చిన ఎర్ర సంద్రామును నీల బాప్తిస్మము ద్వారా అధిగమింతు. దినదినము కురియు మన్నా భుజించి ధైర్యముతో నా యాత్రను కొనసాగింతు. దినదినము కురియు మన్నా భుజించి ధైర్యముతో నా యాత్రను కొనసాగింతు. అరణ్య యాత్రలో సాగిపోదు, నా ప్రభువు నాతో నుండు. అరణ్య యాత్రలో సాగిపోదు, నా ప్రభువు నాతో నుండు. చేదైన స్థలమైన మారానులో భీతి నిరాశ రోగములు కొరతలయందు. చేదైన స్థలమైన మారానులో భీతి నిరాశ రోగములు కొరతలయందు. ప్రియేసు వాటిని మధురముగా మార్చి తన జీవ జలములతో తృప్తి పరచు. ప్రియేసు వాటిని మధురముగా మార్చి తన జీవ జలములతో తృప్తి పరచు. అరణ్య యాత్రలో సాగిపోదు, నా ప్రభువు నాతో నుండు. అరణ్య యాత్రలో సాగిపోదు, నా ప్రభువు నాతో నుండు.
ప్రభు నన్ను నడిపించును, అగ్ని స్తంభముగా నాకుండి వెలుగిచ్చును. మేఘము వలె ప్రభు నన్ను నడిపించును, అగ్ని స్తంభముగా నాకుండి వెలుగిచ్చును. భయపడను నేను, నిరాశ చెందను, నేత్రాలు కనాను పై నిలిపేదన్. భయపడను నేను, నిరాశ చెందను, నేత్రాలు కనాను పై నిలిపేదన్. అరణ్య యాత్రలో సాగిపోదున్, నా ప్రభువు నాతో నుండు. అరణ్య యాత్రలో సాగిపోదున్, నా ప్రభువు నాతో నుండు. ఆయనే రక్షణ తోడు నీడా, దినదినము నన్ను కృపతో నింపు. ఆయనే రక్షణ తోడు నీడా, దినదినము నన్ను కృపతో నింపు. చేరుదు నేను కానానుకు, చిరకాలమచ్చటనుందు. చేరుదు నేను కానానుకు, చిరకాలమచ్చటనుందు. అరణ్య యాత్రలో సాగిపోదు, నా ప్రభువు నాతో నుండు. నా ప్రభువు నాతో నుండు, నా ప్రభువు నాతో నుండు. మా చిరునామా బాబులోక్ గండి, చైర్మన్, బేతేల్ అసెంబ్లీ, నల్లజర్ల. పిన్ కోడ్ 534112, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్స్ 088118277333. మా సెల్ నెంబర్ 9440111250. మరొక సెల్ నెంబర్ 9000000803. మా ఈమెయిల్ ఐడి satyasakshi.tv@gmail.com. మా వెబ్సైట్ www.bethelassembly.net.